జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవితం సమస్యల సుడిగుండంలో ఇరుక్కుంది అనేది నిర్వివాదాంశం. సమస్యల సుడిగుండంలో పూర్తిగా చిక్కుకుపోయింది. ప్రతి వ్యక్తిని మరణ భయం వెంటాడుతుంది. మనిషి పూర్తిగా విచక్షణను కోల్పోయాడు. జీవించవలసిన జీవితం ఒకటైతే జీవిస్తున్న జీవితం మరొకటిగా మారింది. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? ఎవరైనా శారీరక రుగ్మతలను, మానసిక బలహీనతలను ఎక్కువ కాలం భరించలేరు కదా. శారీరక రుగ్మతలను, మానసిక బలహీనతలను ఎక్కువ కాలం భరించలేరు కదా. అందువల్ల నివారణ కోసం కానీ, ఉపశమనం కోసం కానీ తప్పనిసరిగా వైద్యశాలలను ఆశ్రయిస్తూ ఉంటారు. అది అవసరం, తథ్యం, అనివార్యం. అయితే ఒక విషయం చెప్పండి, వైద్యశాలలకు వెళ్ళినటువంటి ఏ వ్యక్తి అయినా సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతున్నాడా? లేదే. ఒకసారి వైద్యశాలను ఆశ్రయించిన తర్వాత జీవితంలో వైద్యశాలకు వెళ్లకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావటం లేదు కదా. వైద్యశాలలకు వెళ్ళినందువల్ల కొంతమందికి తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది, మరి కొంతమంది ఇంకా బలహీనపడి జీవితాన్ని ముగిస్తున్నారు కూడా. భవిష్యత్తులో విపరీతంగా జబ్బులు పెరుగుతాయి, భౌతికపరమైన రుగ్మతలు పెరుగుతాయి, మానసిక బలహీనతలు కూడా పెరుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే జబ్బులకు మూలం ఎక్కడుంది? ఒకసారి ఆలోచించండి. అన్ని రుగ్మతలు మానసికమైనవే, మానసిక మట్టంలో ప్రారంభమవుతున్నాయి, శారీరక మట్టంలో కనిపిస్తున్నాయి. మానసిక మట్టంలో ప్రారంభమవుతున్నాయి, శారీరక మట్టంలో కనిపిస్తున్నాయి. అంటే జబ్బులకు మూలం ఎక్కడుంది? శరీరంలో లేదు కదా, మనసులో ఉంది కదా. ఇవాళ ట్రీట్మెంట్ దేనికి జరుగుతుంది? శరీరానికి జరుగుతుంది కదా, మనసుకు జరగటం లేదు కదా. ఆ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? లేబొరేటరీ టెస్టుల ద్వారా జబ్బు నిర్ధారించబడి ట్రీట్మెంట్ అందుతుంది. పరీక్షా కేంద్రాలలో జబ్బు నిర్ణయిస్తున్నారు, డాక్టర్లు జబ్బులకి మందులు రాస్తున్నారు, ఆపరేషన్లు చేస్తున్నారు, చికిత్సలను అందిస్తున్నారు. అంటే జబ్బులకు మూలం ఎక్కడుంది? మనసే కదా. అందుకే చెప్తుంటారు, ఆల్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్ అండ్ దే ఆర్ సైకోసోమాటిక్ అంటున్నారు. జబ్బులన్నీ మనసులో మొదలవుతున్నాయి, శరీరంలో కనిపిస్తున్నాయి. మరి మనసులో మూల కారణం ఉంటే శరీరానికి మందేస్తే ఎట్లా? మూల కారణం కంటికి కనిపించటం లేదు, దాని ప్రభావం మాత్రం శరీరంలో జబ్బుగా రూపాంతరం చెంది మన కంటికి కనిపిస్తుంది. విత్తనం బలహీనంగా ఉందనుకోండి, మొక్క బలహీనంగా ఉంటుంది కదా. విత్తనం బలంగా ఉందనుకోండి, మొక్క బలంగా ఉంటుంది కదా. మరి మూలం ఎక్కడుంది? మూల కారణం ఎక్కడుంది? విత్తనంలో ఉంది కదా. మరొక విషయం చెప్తున్నాను, మానవులంతా కృత్రిమ మేధస్సుతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సహజమైనటువంటి మేధస్సును అణచివేశారు, చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకున్నారు, సత్యాన్ని, ధర్మాన్ని తొక్కేశారు. వీళ్ళంతా ఎవరు? విద్యావంతులు, మేధావులు. వీళ్ళు ప్రపంచాన్ని ఆక్రమించుకున్నారు, ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు, ప్రపంచాన్ని ఆడిస్తున్నారు. భూమండలం దాటి అంతరిక్ష ప్రయోగాల మీద కూడా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.
కానీ మనిషికి ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నారు కదా. ఆ ఆనందం ఎక్కడుంది? లోపలే ఉంది కదా. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మూల కారణం కంటికి కనిపించడం లేదు. జబ్బు యొక్క లక్షణం శరీరంలో కనిపిస్తుంది. శరీరానికి చికిత్సను అందిస్తున్నారు, కానీ మూల కారణాన్ని తొలగించడం లేదు కదా. ఈ విషయాన్ని గురించి ఎవరు ఆలోచించడం లేదు. అనేక రకాల వైద్య విధానాలు వచ్చాయి. అందరూ పరుగులు పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, పుస్తెలు తాకట్టు పెడుతున్నారు, కానీ ఫలితం ఉండటం లేదు. మీరు గమనిస్తున్నారు లేదో, 50 సంవత్సరాల క్రితం ఎక్కువ మంది ఇంట్లో చనిపోయేవాళ్ళు. ఇటీవల కాలంలో అందరూ కూడా ఐసీయూలో చనిపోతున్నారు, వైద్యశాలల్లోనే కన్నుమూస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి వైద్యశాలలకు వెళ్ళి అక్కడే బలవంతంగా జీవితాన్ని ముగించడం అంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకట్లేదు కదా. కాబట్టి మూల కారణం ఎక్కడుంది? మనసులో ఉంది. మనసు కుంచుకుంటే మనిషి ఎలా ఉంటాడు? మనసు వికసిస్తూ విస్తరిస్తూ ఉంటే మనిషి ఎలా ఉంటాడు? ఆలోచించండి. మనసు వికసిస్తూ విస్తరిస్తూ ఉంటే అతను ఎలా ఉంటాడు? మనసు కుంచుకుంటే ఎలా ఉంటాడు? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. సుఖపడే వ్యక్తి మనసు కుంచుకుంటుంది. కృత్రిమ మేధస్సు ద్వారా భౌతికవాద మత్తులో జీవించేటటువంటి వ్యక్తి మనసు ప్రమాదకరంగా మారుతుంది. అతనిలో అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తాయి. కాబట్టి జబ్బులకు మూల కారణం మనసు కదా. ఆ మనసు నుంచి, మేధస్సు నుంచి విపరీతంగా ఆలోచన బయటకు వస్తుంటాయి కదా. అవన్నీ నెగిటివ్ థాట్సే కదా. ఒక వ్యక్తి నెగిటివ్ మైండ్తో మాట్లాడుతున్నాడు, ఎదురుగా కొంతమంది కూర్చొని ఆ మాటలు వింటున్నారు. ఇతని యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది కదా. ఇతను నెగిటివ్గా ఉంటే వాళ్ళు కూడా నెగిటివ్గా తయారవుతారు కదా. కాబట్టి మనసును ప్రక్షాళన చేయాలి, మనసును కరిగించి వేయాలి, మనసును విస్తరింపజేయాలి, మనసును ఉనికి లేకుండా చేయాలి. దానికోసం కేటాయించబడిందే ధ్యానం. ధ్యానం మనసును సమూలంగా కరిగించి వేస్తుంది. అలాగే భౌతిక శరీరంలో ఉన్నటువంటి రుగ్మతల్ని తొలగించడం కోసం కేటాయించబడిందే ఆత్మశుద్ధి యోగం. మనసుకేమో పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, శరీరానికేమో ఆత్మశుద్ధి యోగం. ఈ రెండిని గురించి ఎవరైతే అవగాహన గావించుకొని క్రమం తప్పకుండా సాధన చేయగలుగుతారో వాడు తప్పనిసరిగా ఆరోగ్యవంతులు అవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే శరీరం రుగ్మతల నుంచి బయటపడుతుంది, మనసులో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోతున్నాయి. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ఆత్మస్థితికి వెళ్తాడు కదా. అందుకే మనం యోగ వైద్యశాలలను ప్రారంభించాలి. అక్కడ పైసా ఖర్చు ఉండకూడదు. ఉచితంగా వైద్యాన్ని అందించాలి, ఉచితంగా జ్ఞానాన్ని అందించాలి, ఉచితంగా భోజనం పెట్టాలి, ఉచితంగా ధ్యానాన్ని అందించాలి. డబ్బులు తీసుకోకూడదు. డబ్బులు తీసుకుంటే గురువు యొక్క శక్తి హరించుకుపోతుంది. సంస్థ కమర్షియల్గా ఉందంటే ప్రకృతి ఆ సంస్థను కొనసాగించలేదు, ప్రకృతి అడ్డుకుంటుంది. నేను మరొకసారి చెప్తున్నాను, శారీరక చికిత్సలో ఉండాలి, మానసిక ప్రక్షాళన ఉండాలి, ఆత్మస్థితి కొనిపోయేటటువంటి ధ్యానాలు ఉండాలి. వీటిని ఏమంటారంటే
యోగ చికిత్సాలయాలు అంటారు. ఇవాళ భారతదేశంలో ఔషధీయుతమైనటువంటి వృక్షాలు చాలా ఉన్నాయి. అందుకే చెప్తుంటారు నాస్తి మూలం అనౌషధం అంటారు. ప్రతి చెట్టు కూడా ఔషధానికి ఉపయోగపడుతుందట. ఔషధం కానటువంటి వృక్షమే లేదట. కాబట్టి మన చుట్టూ మెడిసిన్స్ ఉన్నాయి. ఇటువంటి పవిత్రమైన గడ్డ ప్రపంచంలో ఎక్కడా లేదు. వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా ఉంది, వైడ్ వెరైటీ ఆఫ్ ఫానా కూడా ఉంది. జంతువులు విపరీతంగా ఉన్నాయి, వృక్షాలు విపరీతంగా ఉన్నాయి, అడవులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పరివాహక ప్రాంతాలు ఉన్నాయి, కొండ గుహలు ఉన్నాయి, ప్రశాంతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఇంత పవిత్రమైన గడ్డ ప్రపంచం ఎక్కడా లేదు కదా. అందున ఋషులు నడయాడినటువంటి పవిత్రమైన గడ్డ కదా ఈ భారతదేశం. ఋషుల యొక్క పాదస్పర్శతోటి ఈ భారతదేశం పునీతమైంది కదా. కాబట్టి ఇక్కడ మనం మందుల కోసం ఎందుకు ప్రయత్నించకూడదు? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చికిత్సలను ఎందుకు అందించకూడదు? వృక్షాలే మందులు కదా. దానికి ఖర్చు ఏముంది? ఖర్చు లేదు కదా. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి వారం రోజులు ఉన్నాడంటే ఎంత ఖర్చు అవుతుంది? అదే మునగాకు తోటో, కొత్తిమీర తోటో, కరివేపాకు తోటో, తిప్పతీగ తోటో పౌడర్ తయారు చేసుకొని వైద్యంగా వాడుకుంటే, మందుగా వాడుకుంటే ఎలా ఉంటుంది? ఖర్చు లేదు కదా. దురదృష్టం ఏంటంటే భౌతికవాదం మొత్తం ఏ విధంగా తారాస్థాయికి పోతుందో, వైద్యశాలలు అందించేటటువంటి చికిత్సలు కూడా అదే విధంగా కమర్షియల్ అయిపోయాయి. పైసా ఖర్చు లేకుండా మెడిసిన్ తయారు చేసి అందించవచ్చు కదా. పైగా మెడిసిన్ అంటే ఏంది? మనసే కదా. మనోబలాన్ని మించిన మందు లేదు కదా. సమర్థతను మించినటువంటి సమస్యల పరిష్కారం లేదు కదా. మనోబలం, సమర్థత రెండు ఉన్నాయి అనుకోండి, ఇంకా జబ్బులు ఎందుకుంటాయి? ఒకవేళ జబ్బులు సంక్రమించాయి అనుకోండి, అవి ఎందుకుంటాయి? శరీరంలో పోతాయి కదా ఆటోమేటిక్గా. కాబట్టి జీనులను కూడా మార్చుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందినటువంటి సద్గురువు ఇక్కడ ఉన్నాడు కదా. ఈ గురువుకు భవిష్యత్తులో జబ్బులు రావు కదా. వస్తే సద్గురువు కాదు కదా. వయసు మళ్ళిన తర్వాత జబ్బులు రావటం అంటే అది సహజమైనటువంటి ముసలితనం, వృద్ధాప్యం. నేను యాక్టివ్గా ఉన్నాను కదా, మీ కళ్ళకు కనపడుతున్నాను కదా, ఇంక మీకు అనుమానం ఎందుకు వస్తుంది? కాబట్టి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చికిత్సా కేంద్రాలు రావాలి. అవి తక్కువ ఖర్చుతో రావాలి, శ్రమదానంతో రావాలి, అందరి యొక్క సహాయ సహకారాలతో రావాలి. అందరూ కూడా మానసికంగా వాటిని ఆశీర్వదించాలి. ఇంకా ప్రవేశించారనుకోండి, ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చోవాలంటే ఎవరు ఉండాలి? మన చుట్టూ ఆధ్యాత్మిక రత్నాలు ఉండాలి. ఆధ్యాత్మిక రత్నాలు ఉండాలి. వాళ్ళను ఊహించుకుంటేనే జబ్బులు తగ్గిపోవాలి. వాళ్ళని గురించి అంతరంగంలో మననం చేసుకుంటూ ఉంటే మనసు పరవశించిపోవాలి. అటువంటి చికిత్సలు జరగాలి. అందుకు వైద్యశాలలు కావాలి. నేను ఈ వైద్యశాలలకు 1.5 సంవత్సరం నుంచి రూపకల్పన చేస్తున్నాను, స్కెచ్ చేస్తున్నాను, పద్మవ్యూహంలాగా రచిస్తూ ఉన్నాను. ఆ వైద్యశాలలలో సేవాతత్వం ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది, ఐకమత్యం ఉంటుంది. శారీరక శుద్ధికి సంబంధించి చాలా చికిత్సలు ఉంటాయి. మానసిక ప్రక్షాళనకు సంబంధించి జ్ఞానం ఉంటుంది. ఆత్మసిద్ధికి చేర్చడం కోసం ధ్యానం ఉంటుంది. ఇంకేం కావాలి? ఆలోచించండి. ధ్యానం, జ్ఞానం, వైద్యం, ఆహారం.
అన్నీ ఒకే చోటు నుంచి రావాలి, ఉచితంగా రావాలి. ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ఆశిస్తే బంధం అవుతుంది, ఆశించకపోతే నిష్కామ కర్మ అవుతుంది. నా అంచనా ప్రకారం భవిష్యత్తులో కనీసం 1000 మంది అవధూతలు రావాలి. నాతో సమాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కనీసం 1000 మంది రావాలి. వీళ్ళు ప్రపంచం అంతటికీ విస్తరించాలి, అన్ని దేశాలకు వెళ్ళాలి. ఋషి సాంప్రదాయాన్ని, ఋషి సంస్కృతిని, ఋషుల యొక్క తత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. ప్రకృతితో సహచర్యం చేసే విధంగా వీళ్ళు ప్రపంచాన్ని మంచి మార్గం వైపు మళ్లించాలి. ఆధ్యాత్మిక ప్రపంచం అనుకోండి, ప్రేమ ప్రపంచం అనుకోండి, స్వర్గ ప్రపంచం అనుకోండి, రామరాజ్యం అనుకోండి, అది తప్పనిసరిగా రావాలి, వచ్చి తీరాలి. ఎందువల్ల? అది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. డబ్బుల ద్వారా జబ్బులు పోవు, డబ్బుల వల్లనే జబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల ద్వారా జబ్బులు ఎట్లా పోతాయి? శారీరక సుఖానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులు తప్పనిసరిగా జబ్బులు పాలవుతారు. సుఖాన్ని వదులుకోకుండా ఆరోగ్యం ఎట్లొచ్చింది? సుఖాన్ని వదులుకోకుండా ఆరోగ్యం ఎట్లొస్తుంది? ఆలోచించండి. జ్ఞానం కావాలి, ధ్యానం కావాలి, వైద్యం కావాలి. ఇవన్నీ ఒకే చోట లభించాలి. ఇవాళ వనమూలికలతోటి అద్భుతమైనటువంటి వైద్యం చేయొచ్చు. పంచభూతాన్ని సమనిష్పత్తిలో ఉంచవచ్చు. ఎప్పుడైతే అనుభవించినటువంటి వ్యక్తి యొక్క మార్గదర్శకత్వం ఉంటుందో తప్పనిసరిగా వచ్చినటువంటి వ్యక్తి కూడా ఆరోగ్యవంతుడు అవుతాడు కదా. ఆరోగ్యవంతుడి ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది తప్ప జబ్బులతో బాధపడేటటువంటి వ్యక్తి ద్వారా ఆరోగ్యం ఎలా వస్తుంది, ఎలా సంక్రమిస్తుంది? మీరు ఆలోచించండి. అందుకు మనం ఏం చేయాలి? ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఛాదస్థాన్ని, బలహీనతలను, మూఢనమ్మకాలను, బంధాలను, సెంటిమెంట్స్ను తొలగించాలి. వ్యక్తి పూజలు మొత్తం పోవాలి. వ్యక్తి పూజలు ఉన్నాయంటే బానిసత్వం పెరుగుతుంది. అదే అద్వైతం అంటే వ్యక్తి పూజలకు అవకాశం లేదు కదా. అద్వైతం అంటే వ్యక్తి పూజలకు అవకాశం లేదు కదా. ఆలోచించండి. కాబట్టి నా అంచనా ప్రకారం భవిష్యత్తులో పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ప్రపంచాన్ని ఆక్రమించబోతుంది. ఆత్మసిద్ధియోగం ప్రపంచానికి మార్గదర్శకం కాబోతుంది. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి యొక్క ఆధ్యాత్మిక పవనాలు ప్రపంచం అంతటికీ, భూమండలం అంతటికీ విస్తరించబోతున్నాయి. అవసరం వచ్చింది, తప్పనిసరిగా పరుగులు పెడతారు. పరిపూర్ణ జ్ఞానం అందిందనుకోండి, అంతరంగం నిండుకొండలా ఉంటుంది కదా. అంతరంగం నిండుకొండలా ఉందనుకోండి, అంతరంగం నిండుకొండలా ఉంటే ఎలా ఉంటుంది? జబ్బులకు అవకాశం లేదు కదా. ప్రేమతత్వం, ఐకమత్యం, సేవాతత్వం 3 ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? ఆలోచించండి. కాబట్టి నా అంచనా ప్రకారం తక్కువ ఖర్చుతోటి నిస్వార్థ సేవలను అందించే ఆధ్యాత్మిక చికిత్సా కేంద్రాలు రావాలి. మనిషి వైద్య ఖర్చును గనక మిగిలించుకోగలిగితే కుటుంబాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలుగుతాడు కదా. వైద్య ఖర్చులు పెరుగుతూ ఉంటే, ఇంటిని తాకట్టు పెట్టి హాస్పిటల్కి డబ్బులు పోస్తూ ఉంటే చివరికి వీళ్ళంతా బికార్లు అవుతారు కదా, బిచ్చగాళ్ళు అవుతారు కదా. ఆలోచించండి. అందువల్ల నా బలమైనటువంటి దృక్పథం, సంకల్పం ఏమిటంటే ఉచిత వైద్య చికిత్సాలయాలు కావాలి. కాదు ఆధ్యాత్మిక చికిత్సాలయాలు కావాలి. ఆ ప్రాంగణం పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రతతోటే జబ్బులు పోవాలి. అక్కడ మంత్ర చాంటింగ్ ఉంటుంది, విభూతి ధారణ ఉంటుంది, పరస్పర ఆశీస్సులు ఉంటాయి. అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా, ఆప్యాయంగా పరస్పర దేవో భవ అనేటటువంటి నినాదంతో ప్రాంగణంలో తిరుగుతూ ఉంటారు. అవన్నీ నాకు ఇప్పుడు కళ్ళకు కనపడతా ఉన్నాయి. 10 రూపాయల ఖర్చు లేకుండా ఆరోగ్యం సంక్రమించింది అనుకోండి, ఆ వ్యక్తి ఉచితంగానే అందరికీ తన అనుభవాన్ని పంచగలుగుతాడు కదా.
అదే డబ్బులు ఖర్చు పెడితే అతను కూడా మళ్ళీ డబ్బులు సంపాదించాలనేటటువంటి భావనతో ఉంటాడు కదా. ఇటువంటి వైద్య చికిత్సాలయాన్ని మొట్టమొదటిసారిగా మా స్వగ్రామంలోనే ప్రారంభించబోతున్నాను. ఎప్పుడది? మే 27వ తేదీ మా అమ్మా నాన్నల యొక్క ఆరాధన ఉత్సవాల సందర్భంగా దాన్ని ప్రారంభించబోతున్నాను. మా తాతగారు చల్లగొండ పిచ్చయ్య నాయన గారు అవధూతగా ఆ ప్రాంగణంలో కొనసాగుతున్నారు, సంచరిస్తున్నారు. మా తాతగారు చల్లగొండ రామచంద్రయ్య గారు జీవితాంతం ఉచితంగా వైద్యం అందించారు. వాళ్ళిద్దరి యొక్క స్ఫూర్తి నాలో ఉంది, వాళ్ళిద్దరి యొక్క రక్తం నాలో ఉంది, వాళ్ళిద్దరి యొక్క శక్తి నాలో ఉంది. 2026 సంవత్సరం మే 27వ తేదీన వైద్యశాల రాబోతుంది. మా తాతయ్య అయినటువంటి పిచ్చయ్య నాయన గారి ప్రాంగణంలో చల్లగొండ రామచంద్రయ్య మెమోరియల్ ఆయుర్వేద ఆరోగ్య చికిత్సాలయం రాబోతుంది. దీన్ని మోడల్గా చేసుకుని రాష్ట్రంలో అన్ని చోట్ల చికిత్సా కేంద్రాలను విస్తరింపజేయాలనేదే నా జీవిత ఆశయం, నా దృఢమైనటువంటి సంకల్పం, నా బలమైనటువంటి దృక్పథం. ఎందుకంటే మన కుటుంబాలను మనం కాపాడుకున్నాం అనుకోండి, సమాజం సస్యశ్యామలం అవుతుంది కదా. ఎందుకు అసంతృప్తి వస్తుంది, ఎందుకు ఆవేశం వస్తుంది, ఎందుకు అశాంతి వస్తుందంటే దానికి మూల కారణం ఏంటంటే అంతరంగం పూర్తిగా కలుషితమైంది. కృత్రిమ మేధస్సు పూర్తిగా ఆధిక్యతను సంతరించుకుంది. సహజమైనటువంటి మేధస్సు పూర్తిగా బలహీన పడిపోయింది. అందరూ కూడా బాహ్య ప్రపంచం నుండి ఆనందాన్ని పొందాలని పరితపిస్తున్నారు, ఆరాటపడుతున్నారు, పరుగులు తీస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యం కావటం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఆ ఆశయాన్ని మింగేస్తున్నాయి. వాళ్ళు భౌతిక శరీరానికే చికిత్సను అందిస్తున్నారు తప్ప మనసును పరిగణనలోనికి తీసుకోవటం లేదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని నాకు కలిగినటువంటి ఒకే ఒక కోరిక ఏమిటంటే ఈ వైద్యశాలలు రావాలి. అది మా ఊరి నుండే ప్రారంభం కావాలి. మాతాజీ దివ్య స్మృతి వనం సెప్టెంబర్ 4వ తేదీ మాతాజీ గారి వర్ధంతి రోజున ప్రారంభం కాబోతుంది. మే 27వ తేదీ శ్రీమాన్ చల్లగొండ రామచంద్రయ్య గారి స్మృతి అర్థం ఆయుర్వేద ఆరోగ్య వైద్యశాల రాబోతుంది. ఇది తిరుగులేదు, నా కోసం కాదు, నాకు ఎటువంటి స్వార్థం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే స్వార్థం ఉన్న వ్యక్తి తలపెట్టినా సరే అందులో తప్పనిసరిగా ఫలితాన్ని ఆశించడం ఉంటుంది. నేను అసలు ఫలితాన్ని ఆశించడం లేదు కదా. అక్కడ మసాజులు, థెరపీలు, ఆక్యుప్రెషర్ అన్నీ ఉంటాయి అక్కడ. భారతీయ సనాతన ఋషి ధర్మం మొత్తం అక్కడే ఉంటుంది, ఋషి సాంప్రదాయం అక్కడే ఉంటుంది, ఋషితత్వం అక్కడే ఉంటుంది. అందరూ కూడా యోగులు అవుతారు, ప్రాంగణాన్ని పవిత్రం చేస్తారు. ఆ పవిత్రమైన ప్రాంగణంలోనే ఆరోగ్యం సమకూరుతుంది. కాబట్టి ఈ సంవత్సరమే వైద్యశాల రాబోతుంది. ఈ సంవత్సరమే మాతాజీ స్మృతి వనం ప్రారంభం కాబోతుంది. ఆధ్యాత్మిక పవనాలతోటి ఆ ప్రాంగణాలు కళకళలాడబోతున్నాయి. అవన్నీ నాకు స్వప్నంలో కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను పుట్టినప్పటి నా స్థితిని ఊహించుకొని ప్రస్తుత నా పరిస్థితిని అంచనా వేసుకుంటే నా మీద నాకు అసూయ కలుగుతుంది.
శరీరంలో రుగ్మతలు లేకపోతే, మానసికంగా ఒత్తిడి లేకపోతే, బలమైనటువంటి దృక్పథం ఉంటే, ఆదర్శ ప్రపంచ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉంటే జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? చాలా మంది భౌతికవాదం మత్తులో ఉన్నారు. మరొక వర్గం ఆధ్యాత్మిక పిచ్చిలో ఉంది. ధ్యానాలు ఫెయిల్ అవుతున్నాయి. భౌతికవాదం పూర్తిగా మనిషిని కుంగదీస్తుంది. ఈ జీవన విధానాల మధ్య మానవ జీవితం సమూలంగా బలహీనపడుతుంది. అందుకు పరిష్కారం ఏమిటంటే మనోబలాన్ని పెంపొందించడమే సమూల శాశ్వత పరిష్కారం. సమర్థతను పెంపొందించడమే సమూల శాశ్వత పరిష్కారం. పాఠ్య ప్రణాళికలో ఆధ్యాత్మికతను ఒక భాగంగా చేర్చకపోతే మన బిడ్డలను మనం కాపాడుకోలేం. అందుకే గురు సందేశాన్ని కంటిన్యూస్గా ఇద్దాం అనుకుంటున్నాను. అలాగే నాతో పాటు అవధూతలను తయారు చేయాలి. కనీసం 1000 మంది అవధూతలు వచ్చారనుకోండి, వాళ్ళు ప్రాంగణంలో ఉంటే ఇంకా జబ్బులు ఎందుకు ఉంటాయి? 1000 మంది అవధూతలు వచ్చి వాళ్ళు ప్రాంగణంలో ఉంటే జబ్బులు ఎందుకు ఉంటాయి? ఇంకా ఆలోచించండి. అందువలన నేను తలపెట్టినటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రపంచానికి మార్గదర్శకం అవుతుంది. ప్రపంచం పతనం అవుతుందని చెప్పి బాధపడకండి. పతనం అనేది పురోభివృద్ధిలో ఒక భాగమే. ప్రస్తుతం ప్రపంచమంతా తిరోగమన పరిణామంలో ఉంది. తిరోగమన పరిణామం అనేది పురోగమన పరిణామానికి మూలమవుతుంది. సంక్షోభాలు జరగకుండా సత్యం బహిర్గతం కాదు. ఎప్పుడైతే సంక్షోభాలు జరుగుతూ ఉంటాయో మనుషులలో అన్వేషణ మొదలవుతుంది. అసత్యం ఎక్కువగా ఉంటేనే సత్యం కోసం అన్వేషణ జరుగుతుంది. ప్రమాదాలు జరిగితేనే పరివర్తన కలుగుతుంది. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. వివాహ వ్యవస్థ వికటిస్తుంది. సంతాన ప్రాప్తి పడిపోతుంది. మనుషులు అలమటించిపోతారు. శవాలను దహనం చేసేటటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చి యాంత్రికంగానే మొత్తం జరిగిపోతాయి. ఇటువంటి దుర్భర పరిస్థితులు మానవాళికి సంభవించటం అనేది తథ్యం, అనివార్యం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కర్మఫలం అని ఎవరు తీసేస్తారు? కానీ పరివర్తన పశ్చాత్తాపం జరిగిందనుకోండి, కర్మఫలానికి అవకాశం లేదు కదా. ఆలోచించండి. కాబట్టి పరివర్తన పశ్చాత్తాపం ద్వారా సత్యం తప్పనిసరిగా బహిర్గతం అవుతుంది. ఒకవైపు శారీరక చికిత్సలు, మరొక వైపు మానసిక ప్రక్షాళనకు సంబంధించినటువంటి జ్ఞానం, ఇంకొక వైపు ధ్యానాన్ని అందించేటట్లయితే ఇంకా జబ్బులు ఎందుకు ఉంటాయి? ఒకరి నుంచి మరొకళ్ళకి హీలింగ్ జరుగుద్ది కదా. ఒక వ్యక్తి పాజిటివ్ థింకింగ్లో ఉన్నాడు అనుకోండి, అతని దగ్గర కూర్చుంటే ఆ పాజిటివ్ థింకింగ్ ఇంకా పెరుగుతుంది కదా. నెగిటివ్ థింకింగ్ మొత్తం సమూలంగా దగ్ధమైపోతుంది కదా. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికలతోటి ఈ యోగ చికిత్సాలయాలకు రూపకల్పన చేస్తున్నాం. ఇప్పటి వరకు నేను పాక్షికంగానే ప్రపంచానికి ఆధ్యాత్మిక సేవలను అందించాను. భవిష్యత్తులో పరిపూర్ణ స్థితి నుండి ఆ సేవలను అందించాలనుకుంటున్నాను. అది నా ద్వారా జరగట్లేదు. ప్రకృతి నన్ను ఒక ఉపకరణంగా వాడుకుంటుంది, ఉపయోగించుకుంటుంది. పతనం అవుతున్నటువంటి ప్రపంచాన్ని పరిరక్షించడం కోసం అప్పుడప్పుడు ప్రకృతి కొన్ని చర్యలు చేపడుతూనే ఉంది. కానీ ప్రస్తుతం అవన్నీ కూడా తారాస్థాయికి చేరాయి. కాబట్టి మనం కూడా పటిష్టమైన చర్యలను చేపట్టడం కోసం చక్కని కార్యాచరణ పథకంతో ముందుకెళ్దాం. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఉపకరణంగా ఉంటే చాలు. నేను చేస్తున్నాను అనే భావం లేకుండా ఉంటే చాలు. ఎవరో నా చేత చేయించుకుంటున్నారనే భావన ఉందనుకోండి, అక్కడ అహంకారానికి అవకాశం లేదు కదా.
కాబట్టి బిడ్డలారా, మీరందరూ కూడా ధ్యాన మండలి చేపట్టే కార్యక్రమాల్ని నిశితంగా పరిశీలించి లోతుగా అధ్యయనం చేసి పరిశోధన చేసి ఈ భిక్షమయ్య అనేటటువంటి బిడ్డను, ప్రకృతి మాత బిడ్డను ఆశీర్వదించవలసిందిగా మనస్స వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.